నమస్కారం. ఈటీవీ లైవ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు నవీన్ ఎన్. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఇంటర్నేషనల్ ట్రైనర్, సక్సెస్ కోచ్ని. మేము సిఏ స్టూడెంట్స్కి కోచింగ్ ఇస్తాము. ఈరోజు మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి 3 విలువైన సూత్రాలు. ఈరోజు మన దేశంలో 70% పాపులేషన్ జనాభా చూస్తే మీరు 30 ఏళ్ళ కన్నా వయసు తక్కువ ఉన్నవాళ్లే. వీళ్ళందరిలో చాలామంది చదువుకుంటున్నారు. వీళ్ళందరూ ఇంతమంది చదువుకుంటుంటే వీళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఎందుకంటే ప్రపంచంలో మార్పులు ఎన్నో వస్తున్నాయి. ప్రతిరోజు ఒక మార్పు వస్తుంది. ఒక అతను కంప్యూటర్ సైన్స్ ఈరోజు జాయిన్ అయితే తను కంప్లీట్ చేసేసరికి అది ఉంటుందో లేదో తెలియదు. కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళకి సెక్యూరిటీ ఎలా ఉంటుంది? దీనికోసం మీకు ఒక రోడ్ మ్యాప్ లాగా, అంటే ఒక దారిలాగా 3 విలువైన సూత్రాలు ఈరోజు చెప్పబోతున్నాం. నంబర్ 1 పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో నేర్పేది ఎగ్జామ్స్ బాగా చదువుకోండి, బాగా కష్టపడండి, పాస్ అవ్వండి అని చెప్తూ ఉంటారు. కానీ ప్రపంచం కావాల్సింది పరీక్షలే కాకుండా మనకి పరిజ్ఞానం కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక కంపెనీలో ఒక అతను ఉద్యోగం చేస్తుంటే అతనికి కావాల్సింది ఏంటి? ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు, ఒక సమస్యకి పరిష్కారం తేగలగాలి. అప్పుడే అతనికి శాలరీ వస్తుంది, అప్పుడే కంపెనీకి కస్టమర్ పే చేస్తాడు. ఇవన్నీ చేయాలంటే మనకి పుస్తక నాలెడ్జ్ ఉంటే సరిపోదు. మనకు కావాల్సింది అప్లైడ్ నాలెడ్జ్ అంటాం. అప్లైడ్ నాలెడ్జ్ ఉంటేనే మనకి యాక్చువల్గా గ్రోత్ ఉంటుంది, ప్రోగ్రెస్ ఉంటుంది. మనకు 2 కళ్ళు ఉంటాయి. ఎప్పుడు ఒక విద్యార్థి ఏం చేయాలంటే ఒక కన్ను ఎగ్జామ్స్ మీద, అంటే పరీక్షల మీద పెట్టాలి, ఇంకొక కన్ను నాలెడ్జ్ మీద పెట్టాలి. అంటే ఇది ఈ పాఠ్యాంశం మనకి లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతుంది, దీనివలన ఏ సమస్య మనం సాల్వ్ చేయొచ్చు, అది 2 కళ్ళు. ఇప్పుడు మనకి పరీక్షలు నాలెడ్జ్ అనుకుంటే, మనకు పరీక్షలు పాస్పోర్ట్ అయితే నాలెడ్జ్ వీసా వంటిది. మనకు పాస్పోర్ట్ లేకుండా వీసా రాదు, పాస్పోర్ట్ నుండి వీసా రాకపోతే ప్రగతి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మీరు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఓన్లీ పరీక్షలు పాస్ అవుతారు, ర్యాంకులు వస్తాయి, ఫస్ట్ జాబులు వస్తాయి, దాని తర్వాత ప్రోగ్రెస్ ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి వేరే కెరియర్ స్కిల్స్ ఉండవు, లైఫ్ స్కిల్స్ ఉండవు, అప్లైడ్ నాలెడ్జ్ ఉండదు. మీరు నాలెడ్జ్ ఇస్ పవర్ అంటారు. యాక్చువల్గా చూస్తే నాలెడ్జ్ రా పవర్, అంటే అన్యూటిలైజ్డ్ పవర్. అప్లైడ్ నాలెడ్జ్ విల్ బి రియల్ పవర్. అప్లైడ్ నాలెడ్జ్ ఉంటేనే మనకి యాక్చువల్లీ కీర్తి వస్తుంది, ప్రగతి వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, మనకు గుర్తింపు కూడా వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి స్టూడెంటు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఏ పాఠ్యాంశం నేర్చుకున్నా సరే ఈ నాలెడ్జ్ మనం ఎక్కడ ఉపయోగించాలి, ఇటువంటి ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మార్క్స్ వస్తాయి ప్లస్ పురోగతి కూడా జరుగుతుంది. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మనిషి హైదరాబాద్ టు బాంబే ట్రైన్లో వెళ్తున్నాడు వాళ్ళు ఫ్యామిలీతో. సో తండ్రి అంటాడు, నాన్న పూణే స్టేషన్ వచ్చింది, దిగి మంచినీళ్ళు పట్టరా అని చెప్తారు. సో దిగినప్పుడు టీసీ వచ్చి అడుగుతాడు, బాబు నీ టికెట్ చూపించని. ఆ టికెట్లో ముంబై అని కనపడుతుంది. పూనాకు కూడా టికెట్ లేదని అడుగుతాడా? లేదు కదా, ఎందుకంటే ముంబైకి టికెట్ ఉంటే పూనా ఫ్రీయే కదా. మనం ఆలోచించాల్సిందంటే ముంబై నాలెడ్జ్ అయితే పూనా ఎగ్జామ్, అంటే నాలెడ్జ్ కోసం చదివితే ఎగ్జామ్ ఫ్రీగా వస్తుంది. మనం ఎగ్జామ్ కోసం ఒకటిదానికి చదివితే నాలెడ్జ్ రాదు. అందుకే ప్రతి మనిషి నాలెడ్జ్ కోసం, ఎగ్జామ్ కోసం 2 చదవాలి. ఎందుకంటే క్వాలిఫికేషన్ లేకపోతే ఈరోజు రికగ్నిషన్ లేదు, క్వాలిఫికేషన్ ఉండే నాలెడ్జ్ లేకపోతే ఈరోజు ప్రోగ్రెస్ ఉండదు. సో ఇది పాస్పోర్ట్, వీసా లాంటిది, 2 అవసరమే మనిషికి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే మనం పరీక్షలతో పాటు పరిజ్ఞానం కూడా అప్లై చేసుకుని నేర్చుకోవాల్సిందే. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే పోటీతత్వం కన్నా సహకార తత్వం మిన్న. అంటే ఇంగ్లీష్లో కొలాబరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కాంపిటీషన్. ఇప్పుడు మన క్లాసుల్లో జనరల్గా ఏంటంటే అందరూ చెప్తారు కాంపిటీషన్ చాలా ఎక్కువ. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ అన్నప్పుడు మన క్లాస్ ఎంటర్ అయితే ఎలా కనపడతారు? మన క్లాస్మేట్స్, తోటి విద్యార్థులంతా ఎనిమీస్ లాగా కనపడతారు. యాక్చువల్లీ మేము ఫ్రెండ్సే, కానీ ఎనిమీస్ లాగా కనపడతాం. అప్పుడు వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటాను, వాళ్ళకి ఏం చెప్తాను నేను? సో ప్రాబ్లం ఏంటంటే మనకి నాలెడ్జ్ ఆగిపోతుంది. ఒక మనిషికి అన్ని టాలెంట్స్ ఉంటాయా? ఎప్పటికీ ఉండవు. టుమారోస్ వరల్డ్ విల్ బిలాంగ్ టు
ఎవరి కోసం బిలాంగ్ అవుతుందంటే ఎవరైతే ఇతరుల్ని కలిసి తీసుకెళ్తారో వాళ్ళ కోసం బిలాంగ్ అవుతుంది. రతన్ టాటా గారు బ్యూటిఫుల్ కొటేషన్ ఒకటి ఉంది, ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్ గో అలోన్, ఇఫ్ యూ వాంట్ టు గో ఫార్ గో టుగెదర్ అంటారు. అంటే వేగంగా వెళ్ళాలంటే నువ్వు ఒక్కడివే వెళ్ళు, దూరంగా వెళ్ళాలంటే కలిసి వెళ్ళాలి. ఇది ఆయన చెప్పే బంగారం అంతమైన సూత్రం ఇది. సో మీరు క్లాస్లో రేపొద్దున ఒక మీకు ప్రతి పాయింట్కి ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. క్లాస్లోకి వెళ్ళినప్పుడు ఒక షీట్ తీసుకోండి, లెఫ్ట్ సైడు మీ క్లాస్మేట్స్ నేమ్స్ రాసుకోండి, రైట్ సైడు ప్రతి క్లాస్మేట్కి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళు ఉన్న యాటిట్యూడ్ ఏంటి రాసుకోండి. అంటే వాళ్ళకున్న గొప్పతనం ఏంటి రాసుకోండి. మీరు రాసుకుంటారు. అరుణ్కి ఏంటి పేషెన్స్ ఉంది, భరత్కి ఏముందంటే మంచి ఇంగ్లీష్ ఉంది, కుమార్కి ఏముందంటే మంచి కలుపుకోలుతనం ఉంది. సో మీకు 30 మంచి డైమెన్షన్స్ దొరుకుతాయి. మీలో అన్ని డైమెన్షన్స్ లేకపోవచ్చు, కానీ ఇలా నేర్చుకోవచ్చు మీరు. అప్పుడు మీ క్లాస్మేట్స్ అంతా మీరు విల్ బికమ్ ద మోస్ట్ పాపులర్. యు ఆర్ నాట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్, కానీ మీరు మోస్ట్ పాపులర్ అయిపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీ ఫ్యూచర్లో కూడా మీరు కంపెనీ స్టార్ట్ చేసినా బిజినెస్ స్టార్ట్ చేసినా సరే మీరు ఎప్పుడు ఓకే ఇక్కడి నుంచి నేను ఇది నేర్చుకుంటున్నాను అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను అని చెప్పి పైకి వెళ్తారు. మీరు క్రికెట్ టీం ఎంఎస్ ధోని తీసుకోండి, తనకి అన్ని బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్నీ ఒక్కడే చేయడు కదా. బౌలింగ్కి ఏమో బుమ్రాని వాడతాడు, బ్యాటింగ్కి ఏమో ఇంకో అతను వాడతాడు, టీం గెలిపిస్తాడు. అందుకే తను మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్. ఎందుకు? కొలాబరేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కాంపిటీషన్. తనకి ఇన్సెక్యూరిటీ ఉండదు. అందుకే కొలాబరేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కాంపిటీషన్. మీరు రామాయణంలో చూడండి, రాముడు కూడా దేవుడు కూడా వానసైన్యం వాడాడు శ్రీలంకని రావణాసుని కాంకర్ చేయడానికి. అంటే దేవుడు కూడా చెప్తున్నాడు కొలాబరేట్ చేయ బాబు, కాంపిటీషన్ ముఖ్యం కాదని చెప్పి. ఇటువంటి పరిస్థితుల్లో రేపొద్దున ఎంతో మార్పులు వస్తూ ఉంటాయి. ఒక మనిషికి అన్నీ తెలియాలనుకోవటం మూర్ఖత్వం, ఎందుకంటే తెలియదు, ఒక జన్మ సరిపోదు దీనికి. సో కానీ నేను అందరి నుంచి నేర్చుకుని వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో సహకారంతో అందరినీ పైకి లేపచ్చు. సో కాంపిటీషన్ కన్నా అంటే పోటీతత్వం కన్నా సహకారం మిన్నా అనేది సెకండ్ ప్రిన్సిపల్ మనం చెప్పేది. థర్డ్ ప్రిన్సిపల్, మనం జీవితంలో పైకి వెళ్తున్నప్పుడు మనకి కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. చాలామంది ఏంటంటే దాని గురించి కృంగిపోతూ ఉంటారు. కానీ థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రతి సమస్యలో ఒక ఆపర్చునిటీ అంటే అవకాశం చూడగలగాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీరు రామ్దేవ్ బాబాని తీసుకోండి, అతనికి పారాలిసిస్ అంటే ఆ పారాలిసిస్ ఉన్నా సరే తనకి ఎవరో చెప్పారు నువ్వు యోగా నేర్చుకో పారాలిసిస్ తగ్గిపోతుందని చెప్పి. తను యోగా నేర్చుకుని తను క్యూర్ చేసుకుని తర్వాత యోగా గురువు అయిపోయాడు. ఇప్పుడు మనం భారతదేశంలో యోగా అంటే రామ్దేవ్ బాబా గుర్తొస్తాడు. ఏం చేశాడు, ఒక సమస్య నుంచి ఒక అవకాశం తీసుకుని అంత గ్రో అయ్యి ఎంతోమందికి సింపుల్ యోగా టెక్నిక్స్ నేర్పగలిగాడు. అది ప్రతి సమస్యలో ఒక అవకాశం తెచ్చుకోవటం. స్టూడెంట్స్ అనుకోండి, సరే మీ ఇంజనీరింగ్ అయిపోయింది, క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. సో ఒక అతనికి ఏమో గూగుల్లో జాబ్ వచ్చింది, అతని క్లాస్మేట్స్కి ఏమో గూగుల్లో జాబ్ మిస్ అయిపోయింది, అంటే రాలేదు ఇంటర్వ్యూలో. సో వచ్చిన అతని గురించి ఏం చెప్తాం, అదృష్టవంతుడు అంటాం. రాని అతని గురించి దురదృష్టవంతుడు అని చెప్తారు, కానీ నిజం కాదు అది. ఎందుకంటే వచ్చిన అతను ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగం ఉండొచ్చు, అంటే గూగుల్లో చిన్న ఉద్యోగం ఉండొచ్చు. రాని అతను నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు మరుసటి ఇంటర్వ్యూలో ఒక స్మాల్ స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం రావచ్చు. అతనికి ఏంటంటే ఓ చిన్న కంపెనీలో పెద్ద ఉద్యోగం వస్తుంది, ఇతనికి ఏంటంటే పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగం వస్తుంది. ఇతను గూగుల్లో జాయిన్ అయిన అతను 3 అంశాలు నేర్చుకోవచ్చు జాయిన్ అయిన తర్వాత. ఇతనేమో స్టార్టప్ కొత్త కంపెనీ కాబట్టి ఫస్ట్ నుంచి అన్ని అంశాలు నేర్చుకుంటాడు. ఎవరు అదృష్టవంతులండి ఇప్పుడు? ఇతనేమో ఒక కష్టంలో కూడా ఒక సమస్యలో కూడా ఒక అవకాశం చేసుకున్నాడు. అట్లాగా మనం ఏది జడ్జ్ చేయకూడదు. అంటే ప్రతిదీ రిచర్డ్ బ్రాన్సన్ ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ యూఎస్ఏలో తను చెప్పేది ఏంటంటే ఆపర్చునిటీ అంటే అవకాశాలు బస్సులు లాంటివి. ఒక బస్సు వెళ్ళిపోతే ఇంకో బస్సు వస్తుంది బస్ స్టాప్లో. అలాగా ప్రతిరోజు ప్రతిసారి ప్రపంచం మారుతున్న కొద్దీ బోల్డెన్ అవకాశాలు వస్తూనే ఉంటాయి. మనం ఏదో బస్సు మిస్ అయిపోయిందని చెప్పి అవకాశాలు మిస్ చేసుకుంటే మన లైఫ్ కూడా ఆగిపోతుంది. అటువంటి సందర్భాల్లో ఎప్పుడు మనం ప్రతి సమస్యలోనూ ఏంటి దీంట్లో అవకాశం ఏంటని ఆలోచించుకోవాలి. దీనికి మీకు ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక షీట్ తీసుకోండి, షీట్ తీసుకుని లెఫ్ట్ సైడు డిఫికల్టీ అని రాసుకోండి, అంటే సమస్య ఏంటి. రైట్ సైడు ఆపర్చునిటీ ఏంటో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ రాదు,
మీరు ఒకసారి మాట్లాడితే కొంతమంది నవ్వారు. డిఫికల్టీ ఏంటి? నాకు ఇంగ్లీష్ రాదు. ఆపర్చునిటీ ఏంటి? ఓహో! నేను రామకృష్ణ మిషన్‌కెళ్ళి నేను బేసిక్ ఇంగ్లీష్, నెక్స్ట్ లెవెల్ ఇంగ్లీష్ అలా నేర్చుకోవచ్చు. ఒక 1 ఇయర్‌లో మీరు కూడా కొంచెం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఓ 2 ఇయర్స్‌లో ఇంకొంచెం బాగా మాట్లాడరు. ఇంకో 3 ఇయర్స్‌లో మీకు తెలుగు వచ్చు, ఇంగ్లీషు వచ్చు. అంటే రెండిట్లో మీకు ప్రావీణ్యం వచ్చేస్తుంది. అటువంటి సందర్భాల్లో చాలా కంపెనీల్లో మీకు రెండో అవసరం ఉండొచ్చు. సో మీకు తెలుగు, ఇంగ్లీష్ రెండిటి వలన మీకు ఆపర్చునిటీస్ ఇంకా పెరిగిపోవచ్చు. అట్లా ఒక స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు ఎగ్జామ్‌లో, ఒక స్టూడెంట్ పాస్ అవుతాడు. ఫెయిల్ అయిన అతను అనుకుంటాడు నేను దురదృష్టవంతుడు అనుకుంటాడు. కానీ మీరు ఆ ఫెయిల్ అయిన అతను 2 సార్లు చదువుకోవచ్చు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఒక సబ్జెక్ట్ 5 సార్లు చదువుతాడు. పాస్ అయిన అతను 2 సార్లే చదివాడు. ఎవరికి ఎక్కువ ఇది ఉంటుంది, పాస్ అయిన అతనికి ఉంటుందా, ఫెయిల్ అయిన అతనికి ఉంటుందా? ఫెయిల్ అయిన అతనికి ఇంకా ఎక్కువ గ్రిప్ వస్తుంది. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి తనకి లైఫ్లో ఇంకా ప్రోగ్రెస్ ఉంటుంది. అట్లాగా ప్రతి సమస్యలో ఒక అవకాశం చూసుకుంటే వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మన గ్రోత్ డెవలప్ అవుతుంది. ఇది మూడో అంశం మనకి. ఇందాక మనం 3 పాయింట్స్ మీద డిస్కస్ చేసాము. ఈ 3 పాయింట్స్లో నుంచి ఇంకొంచెం లోతుగా ఎగ్జాంపుల్స్, ఇంకొంచెం లోతుగా పాయింట్స్ తెలుసుకుందాం. సో దట్ మీకు చెప్పింది ఇంకా డీప్గా, ఇంకా లోతుగా మీకు ఉపయోగపడేలాగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామండి? విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు 3 విలువైన సూత్రాలు. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాము? మన దృష్టి పరీక్షల మీద కాదు, పరిజ్ఞానం మీద కూడా ఉండాలని చెప్పుకున్నాము. మీరు చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్ గేట్స్ చూడండి, స్టీవ్ జాబ్స్ చూడండి, ధీరుభాయ్ అంబానీ చూడండి, వీళ్ళందరూ పరీక్షల మీద పెద్ద ఫోకస్ పెట్టలేదు. వీళ్ళంతా పరిజ్ఞానం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అటువంటి పరిస్థితుల్లో మనము మరి పరీక్షలు ఎందుకు అని మీరు అనొచ్చు. కానీ మీరు ధీరుభాయ్ అంబానీ ఒక పెట్రోల్ బంక్ బాయ్ అయి ఉండి తనకి పరిజ్ఞానం మీద ఉంది కానీ పరీక్షల మీద లేదు. కానీ అతని పిల్లల్ని ఏం చేశారు? వాళ్ళ పిల్లల్ని ఓకే పరిజ్ఞానం ఒకటే సరిపోతుందని అనలేదు కదా. వాళ్ళు వార్టన్ యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీ అని ఫారిన్ యూనివర్సిటీలో వెళ్ళి చదివించుకున్నారు. ఎందుకని? ఈ రోజుల్లో క్వాలిఫికేషన్ ముఖ్యమే, మనకి పరిజ్ఞానం ముఖ్యమే. క్వాలిఫికేషన్ ఒక్కడే అంటే మీకు జాబ్ వస్తుంది కానీ తర్వాత ప్రమోషన్ రాదు. జాబ్ వస్తుంది కానీ తర్వాత మీరు లీడర్ అవ్వలేకపోవచ్చు. కానీ పరిజ్ఞానం ఉంటే ఏమవుతుంది? మీరు టీమ్ లీడర్ అవ్వచ్చు, ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, మీరు ఎంప్లాయర్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ని కూడా పెట్టుకోవచ్చు. అందుకే ఇప్పుడు కంపెనీస్ ఏమంటున్నారంటే మాకు జాబ్స్ ఉన్నాయి, 10 జాబ్స్ ఉన్నాయి, కానీ 100 మంది వస్తే మాకు కావాల్సిన వాళ్ళు, ఆ క్వాలిటీ వచ్చేవాళ్ళు 2-3 ఉంటున్నారు. అంటే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉండట్లేదు. ఎందుకని? ఈ ఫోకస్ అంతా కేవలం ఈ పరీక్షలో పాస్ అవ్వాలి, ఈ 3 క్వశ్చన్లలో బట్టి పట్టాలి, ఈ 10 క్వశ్చన్లు రాయాలని అనుకుంటున్నారు స్టూడెంట్స్. ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది? మన పరీక్షలో ఎన్ని క్వశ్చన్లు ఉంటాయండి? 6 క్వశ్చన్లు రాయాలి. సిలబస్ ఏమో ఎంత ఉంటుంది? కానీ నాలెడ్జ్ బేస్డ్ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నాలెడ్జ్ ఎక్కడ వాడచ్చు, ఈ లైఫ్లో ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మీరు ఏ టెక్నాలజికల్ బ్రేక్ త్రూ తీసుకున్నా సరే ఇటువంటి ఆలోచనల వల్లనే బ్రేక్ త్రూలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ హార్ట్ సర్జరీ ఎలా వచ్చిందండి? బుక్లో లేదు కదా. కానీ ఒక డాక్టర్ ఆలోచించాడు ఓపెన్ హార్ట్ సర్జరీతో చేస్తే ఎలా వస్తుంది అని చెప్తే దానివలన ఎంతోమందికి బ్రేక్ త్రూలు వచ్చినాయి, ఎంతోమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. ఎందుకంటే తను అప్లైడ్ నాలెడ్జ్ వాడుతున్నారు కాబట్టి, ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ వాడట్లేదు కాబట్టి. అందుకే మనం చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపల్ మళ్ళీ రీక్యాప్ చేసుకుంటూ ఏంటంటే పరీక్షల మీదే కాదు పరిజ్ఞానం మీద కూడా దృష్టి పెట్టండి అని చెప్పాం. దానికి యాక్టివిటీ ఏం చేయాలండి? మీరు ఒక లెసన్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ ఓ పేజ్లో ఆ లెసన్ పేరు రాసుకుని, ఆ పాయింట్ పేరు రాసుకుని, రైట్ సైడ్ ఏం రాసుకోవాలంటే ఇది ఎక్కడ వాడచ్చు, ఇది లైఫ్లో వాట్ షెల్ వి యూజ్, వేర్ ఇన్ అవర్ లైఫ్ వీ కెన్, ఎవరికో సమస్య ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇలా ఆలోచించుకుంటే మీకు ప్రతిదీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి పాఠం, ప్రతి ఎగ్జాము, ప్రతిది మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తారు, మార్క్స్ వస్తాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి, ప్లస్ రేపు పొద్దున మీరే ఎంప్లాయర్ అవ్వచ్చు. ఇదే అంత గొప్ప అవకాశం అన్నమాట. సెకండ్ పాయింట్ మనం నేర్చుకుంది ఏంటంటే కాంపిటీషన్ కాదు సహకారం ముఖ్యం అని చెప్పి. అంటే పోటీతత్వం కాదు సహకారం ముఖ్యం అని చెప్పి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మనిషికి అన్ని డైమెన్షన్స్ రావు, ఏ రోజుల్లోనూ రావు. ఆల్ లీడర్స్ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఓకే నాకు ఇది ఈ స్ట్రెంగ్త్ ఉంది, ఇతనికి ఏంటి ఆలోచించి ఒక టీంలా క్రియేట్ చేసుకుని అక్కడ ముందుకు పయనిస్తున్నారు. మనం ఎప్పుడూ ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వకుండా, అంటే ఇతనికి ఇది ఇస్తే మనం ఏమైపోతాం అనుకోకుండా అసలు మొత్తం అందరూ ఎలా ఎలివేట్ అవ్వచ్చు, మొత్తం అందరూ ఎలా పైకి వెళ్ళొచ్చు అన్న తత్వం ఉంటే
ఆల్ గ్రేట్ లీడర్స్ ఇదే తత్వం. మన కంపెనీస్ అంత పెద్ద ఎలా వచ్చినాయండి? రతన్ టాటాస్ కానీ, రిలయన్స్ కానీ, స్టీవ్ జాబ్స్, యాపిల్ కానీ, కేవలం ఇది ఒకటే ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే ఇందాక అనుకుంది మనం, ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్ గో అలోన్. అంటే మీరు వేగంగా వెళ్ళాలంటే ఒకళ్ళే వెళ్ళండి, దూరంగా వెళ్ళాలంటే కలిసి వెళ్ళాలి. ఈ ప్రిన్సిపల్ పెట్టుకుంటే మనకి ఎంతో పురోగతి జరుగుతుంది. దీనికి యాక్టివిటీ ఏం చెప్పామండి? మీరు ఒక పేపర్ తీసుకుని లెఫ్ట్ సైడు మీ క్లాస్మేట్స్ పేర్లు రాసుకోండి, రైట్ సైడు వాళ్ళ స్ట్రెంత్ రాసుకోండి. అట్లా మీ క్లాస్మేట్స్ 30 మంది ఉంటే మీకు 30 స్ట్రెంత్లు తెలుస్తాయి. మీరు రేపు పొద్దున్న క్లాస్కి వెళ్తే వాళ్ళు కాంపిటీటర్స్ లాగా కనపడరు, వాళ్ళు మీ టీమ్ మెంబర్స్ లాగా కనపడతారు. అట్లా ఇదే హ్యాబిట్ మీరు కంపెనీలోకి తీసుకెళ్తారు. రేపు పొద్దున్న ఉద్యోగం వచ్చినప్పుడు ఇదే హ్యాబిట్ మీరు ఫ్యామిలీలోకి తీసుకెళ్తారు. అట్లా మీకు ఆల్వేస్ మీకు గ్రోతే ఉంటుంది. ఎందుకంటే మీకు ఇన్సెక్యూరిటీ లేదు కాబట్టి. మీరు హెల్ప్ తీసుకున్నప్పుడేమో వాళ్ళు క్రెడిట్ ఇస్తారు, ఫెయిల్ అయినప్పుడేమో మీరే అనుకుంటారు ఓకే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను దీనికోసం అని చెప్తారు. అప్పుడు ఏమంటారు? మిమ్మల్ని లీడర్ అంటారు. మీరు అందరికన్నా ఇంటెలిజెంటా? కాదు. కాకపోతే మీ గొప్పతనం ఏంటంటే ఒక్కొక్కళ్ళలో ఉన్న ఇంటెలిజెన్స్ మీరు రికగ్నైజ్ చేయగలుగుతున్నారు. ఈ రోజుల్లో ప్రపంచంలో కానీ, కంపెనీస్లో కానీ, పాలిటిక్స్లో కానీ ఎక్కడ చూసినా సరే లీడర్షిప్ కొరత అని చెప్తున్నారు. లీడర్షిప్స్ ఇంకా చాలా లీడర్స్ అవసరం దేశానికని. చాలామంది మీరు పేపర్లు చదవండి, న్యూస్ ఛానల్స్ చూడండి, చాలామంది మీ లీడర్షిప్ కొరత చాలా ఎక్కువ ఉంది. లీడర్షిప్ అంటే ఏంటండి? అందరినీ కలుపు తీసుకుని ఒక మిషన్ అచీవ్ చేయడమే లీడర్ అంటారు. అది మిస్ అయిపోతుంది ఈ రోజుల్లో. మీరు చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి పోటీతత్వం కాదు సహకారతత్వం నేర్చుకుంటున్నానంటే ఇంకా మీ లైఫ్ అద్భుతంగా తయారవుతుంది. దీనికి యాక్టివిటీ ఇది ఆల్రెడీ చెప్పాం. థర్డ్ పాయింట్ మనం డిస్కస్ చేసింది ఏంటండి? థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రతి సమస్యలోనూ ఒక అవకాశం చూడాలని చెప్పి. సమస్యలు రావు లేకపోవు, పాజిటివ్ థింకింగ్ అనేది జరగదు. ఎందుకంటే అన్నీ మనం అనుకున్న జరగవు లైఫ్లో. మన ఇంట్లోనే జరగదు, మన ట్రాఫిక్ రోడ్లో జరగదు, కంపెనీలో జరగదు, క్లాస్లో జరగదు. మరి ఎవరైతే ప్రోగ్రెస్ అవుతారండి? ఓన్లీ దోస్ పీపుల్ హూ అండర్స్టాండ్ దట్ ఓకే అన్ని లైఫ్లో మనకు కావాల్సినట్టు జరగవు, కానీ ప్రతి సమస్యలో దీంట్లో అవకాశం ఏంటి అని ఆలోచించగలిగితే గొప్ప ఐడియాలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్లో వెళ్తున్నారు, లేకపోతే బైక్ మీద వెళ్తున్నారు, కార్లో వెళ్తున్నారు, ట్రాఫిక్ జామ్ అయింది, అదొక సమస్య. నువ్వు గవర్నమెంట్ని తిట్టి, ట్రాఫిక్ని తిట్టి, ఇంకో కారుని తిట్టి, మీరు కూడా కారు వేసుకొచ్చారు కదా, మీరు కూడా కారణం కదా ట్రాఫిక్ జామ్ అవ్వటానికి. దాని బదులు దాంట్లో అవకాశం ఏముంటుంది? ఓహో నేను మ్యూజిక్ వినొచ్చు, లేకపోతే ఫోన్ కాల్ చేసుకోవచ్చు, లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిందో అరగంట అంటే ఓకే కార్ ఆఫ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకోండి, లేకపోతే ఫోన్లు చేసుకోండి, లేకపోతే పాటలు వినండి, లేకపోతే బుక్ తీసుకుని చదవండి. అట్లా ఎన్నో అవకాశాలు క్రియేట్ చేయొచ్చు. ఉన్న సమస్య ఒకటే, కానీ ఎన్నో అవకాశాలు క్రియేట్ చేయొచ్చు. మీరు ప్రపంచంలో ఏ ఆంట్రప్రెన్యూర్ ఎవరైనా సక్సెస్ఫుల్ చూస్తే వాళ్ళు ప్రతి సమస్య నుంచి ఒక అవకాశం తీసుకున్నారు. మీరందరూ వాట్సాప్ వాడుతూ ఉండుంటారు. మీరు వాట్సాప్ ఫౌండర్ ఎవరో తెలుసా మీకు? ఒక మనిషి ఎవరు? ఉక్రెయిన్ నుంచి వచ్చాడు. ఉక్రెయిన్ అంటే వార్ టోన్ ఏరియా, అంటే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. అందరూ యుద్ధం మొర్రో అంటే ఇతను ఓకే ఈ సమస్యకి ఒక ప్రాబ్లంకి ఈ సమస్యకి మనం ఒక ఐడియా క్రియేట్ చేసి అని చెప్పి ఆలోచించాడు. ఒక ఫ్రీగా మనకి ప్రపంచంలో హౌ టు కమ్యూనికేట్ చేసి వాట్సాప్ క్రియేట్ చేశారు. ఆ వాట్సాప్ 55 ఎంప్లాయీస్. అది ఎవరు కొనుక్కున్నారండి? ఫేస్బుక్ కొనుక్కున్నారు. ఎందుకంటే ఫేస్బుక్ ఎందుకు కొనుక్కుంది? మళ్ళీ మేము ఇది సొంతగా క్రియేట్ చేయలేము, అతను క్రియేట్ చేశాడు, వాళ్ళ టీం క్రియేట్ చేసింది. సో దీని నుంచి మనము ఎంతోమందికి కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి. మరి వేరే వాళ్ళు ఏమనుకుంటారు? యుద్ధం జరుగుతుంది కదా, మనం ఏం క్రియేట్ చేయగలం అనుకునే మనుషుల్లో నుంచి ఇతను ఏంటంటే సమస్య నుంచి ఒక అవకాశం క్రియేట్ చేసుకున్నారు. అలాగా రామ్దేవ్ బాబా చూడండి, అలాగే MS ధోని ఒక రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్, అక్కడి నుంచి అదో సమస్య ఉన్నా సరే అవకాశం నుంచి క్రియేట్ చేసుకున్నాడు. లేకపోతే ఒక స్మాల్ టౌన్ నుంచి ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్స్ ఎంతమంది అయ్యారండి? ఎప్పుడు బాంబే వేరే కంట్రీస్ నుంచే కదా. అట్లాగా ప్రతి సమస్య నుంచి ఏదో ఒక అవకాశం ఉంటూనే ఉంటుంది. ఇందాక అన్నట్టు రిచర్డ్ బ్రాన్సన్ చెప్పినట్టు అవకాశాలు వస్తూనే ఉంటాయి. మనం బస్ స్టాప్లో నెక్స్ట్ బస్ వస్తున్నట్టే అవకాశాలు వస్తూనే ఉంటాయి. అంటే పోయిన బస్సు గురించి ఏడ్చే బదులు నెక్స్ట్ బస్సు నన్ను పట్టుకుందాం అన్న ఆలోచన ఉంటే మనిషికి ఆటోమేటిక్గా ఈ ప్రపంచంలో కొల్లలో ఆపర్చునిటీస్ అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఇన్ని ఆపర్చునిటీస్లో
మీరు ఒక్కటి చేసి దాన్ని సక్సెస్ఫుల్ చేసిన ఈ లైఫ్ చాలా గొప్పగా తయారవుతుంది. విద్యార్థులు బంగారు భవిష్యత్తుకి 3 విలువైన అంశాలు నేర్చుకున్నాం కదండి. ఒక మంచి కథతో ఈ ప్రోగ్రామ్ ముగిద్దాం. ఈ కథ విన్నప్పుడల్లా నాకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. నేను ఫస్ట్ టైం విన్నప్పటి నుంచి ఈ కథ నేను మర్చిపోను ఎప్పుడు లైఫ్లో. ఎందుకంటే నాకు చాలా లెసన్ నేర్పింది ఈ కథ. ఒక విలేజ్లో అంటే ఒక గ్రామంలో ఒక స్వామీజీ లాంటి గొప్ప వైస్ పర్సన్ ఉన్నారు. అంటే స్వామి వివేకానంద లాగా, షిరిడి సాయిబాబా అనుకోండి, గురునానక్ అనుకోండి, జీసస్ క్రైస్ట్ అనుకోండి. సో మీరు ఏ సమస్య తీసుకెళ్ళినా ఆయనకి దానికి పరిష్కారం చెప్పేవాడు వాళ్ళు. సో ఒక చిలిపతను ఏమన్నాడంటే, నేను స్వామీజీకి ఒక టెస్ట్ పెడతాను, ఒక పరీక్ష పెడతాను, దాంట్లో నేనే గెలుస్తాను, స్వామీజీ గెలవలేడని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో ఛాలెంజ్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నువ్వు ఏం చేస్తావో చెప్పు నాకు అంటాడు. ఏం లేదు, ఓ చిన్న పక్షిని చేతిలో పెట్టుకుంటాను, స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నా చేతిలో పక్షి ఉంది, అది బతుకుందా చచ్చిపోయిందని అడుగుతాను. ఆయన బతుకుందంటే క్రష్ చేస్తాను చచ్చిపోతుంది, చచ్చిపోయిందంటే నేను వదులుతాను, అది ఫ్లై అవుతుంది, 2 విధాలు నేనే గెలుస్తాను, స్వామీజీ ఓడిపోతాడు అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అబ్బా నీకు చాలా తెలివిగలవాడివి, అయినా సరే నేను స్వామీజీ గెలుస్తారని నేను అనుకుంటున్నాను అంటే ఇతను అంటాడు, ఓకే నువ్వు టెస్ట్ పెట్టంటారు. సో విలేజెస్ అందరిలో అంటే గ్రామాల అందరిలో అనౌన్స్మెంట్ చేస్తారు, వచ్చే ఆదివారం స్వామీజీకి అంతిమ పరీక్షది అని చెప్తే అందరూ మన క్రికెట్ మ్యాచ్ లాగా అందరూ ఓ పెద్ద స్టేడియంలో మొత్తం వచ్చి కూర్చుంటారు. స్వామీజీ వచ్చి మధ్యలో కూర్చుని ఆయన మెడిటేషన్లో ధ్యానంలో ఉంటారు. సో పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తారు, ఇప్పుడు స్వామీజీకి అంతిమ పరీక్షది, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్తే ఇతనేమో కుర్రాడేమో చాలా ఆరోగెంట్గా చాలా ఇదిగా వచ్చి నేనే గెలుస్తానని చెప్పి వస్తాడు. నాయన ఏంటి నీ ప్రశ్న ఏంటని ఈయన అడిగితే, స్వామీజీ నా చేతిలో ఒక పక్షి ఉంది, అది చచ్చిపోయిందా బతికుందా మీరు చెప్పాలని అడుగుతారు. అప్పుడు అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్తో వింటూ ఉంటారు, స్వామీజీ ఏం చెప్తారు, ఎవరు గెలుస్తారు, ఏం చెప్తారు, ఎవరు గెలుస్తారని చెప్పి. అప్పుడు స్వామీజీ స్లోగా కళ్ళు తెరిచి ఇలా చెయ్యి అతని మీద పెట్టి, నాయన అంతా నీ చేతుల్లో ఉందని చెప్తారు. అంటే మన లైఫ్ మన చేతుల్లో ఉంది, మీరు ఎలాగా దాన్ని తీర్చిదిద్దుతారో అది మీ చేతుల్లో ఉంది. నమస్తే. అండ్ మీకు బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ నవీన్ ఎన్.